వీక్షకులకు స్వాగతం. నమస్కారం. గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా దూషణలు సాగిస్తున్నారో చూస్తున్నాం. దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ అభివృద్ధి చెందుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడవద్దని, ఎవరో తొందరపడొద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిల్ శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. గత 4 రోజులుగా అంబటి రాంబాబు, పేరు నాని, జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎలా దూషణలు చేస్తున్నారో చూస్తున్నాం. జరిగిన పరిణామాలు కూడా చూసాం మనం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న వేళ వైసీపీ ట్రాప్లో పడొద్దంటూ కార్యకర్తలకి, ప్రజలకి, నాయకులకి సందేశాన్ని పంపించారు. ఆయన సందేశాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే చెప్తారండి. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు ఇలాంటి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, అందరికీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అవమానాలు పాలయ్యాడు, లోకేష్ గారు అవమానాలు పాలయ్యాడు, చాలా దారుణంగా ట్రోలింగ్ గురయ్యాడు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ. ఒక బీజేపీ వాళ్ళ మీద పెద్ద పడలేదు కానీ భయం వేసే వాళ్ళకి మిగతా వీళ్ళిద్దరిని ఇష్టమైనట్టు మాట్లాడారు వాళ్ళు దారుణంగా. నాయకుల్ని, కార్యకర్తలను అయితే వాళ్ళు ఎంత అరాచకం చేయాలి అంత అరాచకం పదే పదే మాట్లాడుకున్నాం. మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూటమిగా వీళ్ళు ఎన్నికలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారంటే, వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు పెట్టుబడులు తీసుకొస్తాం, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చి అమరావతి, పోలవరం నిర్మాణం ఇవన్నీ మాట్లాడతా రాష్ట్రంలో ఈ దుష్ట శిక్షణ, ఎవరైతే వీళ్ళు అన్యాయాలు, అక్రమాలు చేసి దోపిడీ చేశారో వీళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, ఎవరిని విడిచిపెట్టమని చెప్పారు. వాళ్ళ హామీలన్నీ పెర్ఫెక్ట్గా నెరవేర్చుకుంటూ వచ్చారు. సంవత్సరాల పాటు ఈ కేసులు గీసులు వీళ్ళ జోలికి వెళ్ళలేదు. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న కేసులు జైలుకి వెళ్ళొస్తున్నారు చూసారా, అది వాళ్ళంతటా వాళ్ళే దూకారు అందులోకి. మద్యం కేసు విజయసాయి రెడ్డి వచ్చి కిలికేడు మొత్తం అంతా ఆయన బయటపెట్టిందే. వీళ్ళందరి పేర్లు అతనే చెప్పాడు. వీళ్ళు అసలు ఎవరి జోలికి వీళ్ళు ఉద్దేశం ఆడిన అరెస్ట్ ఈయన అరెస్ట్ ఏం చెప్పలేదు. తిరుమల తిరుపతి లడ్డు విషయం కూడా ఆల్రెడీ వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం అనుమానం వచ్చి శ్యామలరావు గారు రిపోర్ట్ తీసుకొస్తే రిపోర్ట్లో చూసి చంద్రబాబు నాయుడు తనకి కేసు అయింది, సిట్ వేశారు. అది కుదరదంటే సుప్రీంకోర్టు మళ్ళీ సిబిఐ అది కలిపేశారు. పరకామణి కేసు ఆల్రెడీ కేసు అయింది, దాన్ని కోర్టు దొబ్బలెట్టింది వాళ్ళకి. ఇంకా వీళ్ళ మీద కక్ష సాధించింది ఏముందండి? ఆల్రెడీ పేరు నాని విషయంలో పేరు నాని వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే వద్దన్నాడు బాబు గారు. చంద్రశేఖర్ రెడ్డి అక్రమ బియ్యం రవాణా కేసు కూడా దాని మీద పనుగట్టుకుని వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా లేదు, అది ఎలా ఉంది అలా ఉంది. ఇంకెవరి మీద పెద్దిరెడ్డి అలాగ ఉంది. ఎవరి మీద కేసులు ఉన్నాయండి? ఎవరి మీద కక్ష సాధించారు వాళ్ళు? ప్రభుత్వం. ఇది కేడర్కి నచ్చట్లా. జనసేన, టీడీపీ కేడర్ ఇద్దరికి కూడా అసలు రగిలిపోతున్నారు. పైగా ఒక గాయం చేశాడు 5 ఏళ్ళు. గాయం చేసినాడు, ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చోకుండా ఈ సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం మారిన గాయం నయం అవుద్ది, కథ ఉపశమనం లభిస్తుందని చూశారు. మానసికంగా కూడా ఒక రకంగా అందరూ బాధలు పడ్డవాళ్ళు, మానసికంగా నలిగిపోయిన వాళ్ళు, వాళ్ళ నాయకుడిని మాట్లాడుతుంటే బాధపడిన వాళ్ళు అందరికీ కూడా ఉపశమనం కావాలి. అది ఈ సంవత్సరంన్నరగా లేకపోగా ఆ గాయం ఇంకా సలుపుతూనే ఉంది, గాయం మానలేదు. దాని మీద ఈ పుండిమే కారం చల్లుతున్నారు వాళ్ళు. పైగా ఈ సంవత్సరాల నుంచి వాళ్ళు తిట్టిన వాళ్ళు తిట్టినట్టు ఉంటున్నారు, రకరకాలుగా బెదిరిస్తున్నారు. మీ సంగతి చూస్తాం, మళ్ళీ వస్తా అన్నారు, తల నరికేస్తా ఉంటున్నారు. ఈ ఏదైనా సరే ఎడ్డుమంటే తెడ్డుమంటున్నారు, చాలా దారుణంగా బిహేవ్. నిజంగా అలా చేస్తున్నారు కూడా. వాళ్ళు అధికారంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నారో అర్థం ఉన్నంత ఆ వ్యత్యాసం, ఆ రేఖ చెరిగిపోయేలా కూడా బిహేవ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన కొత్త ఎలా బిహేవ్ చేశాడు, అంబటి రాంబాబు ఎలా వ్యవహరిస్తున్నాడు, పేరు నాని ఎలా మాట్లాడుతున్నాడు, జోగి రమేష్ నిన్న కూడా మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ ఇదంతా ఏంటి? నిజంగా నెత్తికడ. వాళ్ళ జోలికి వెళ్ళలేదు కదా. వాళ్ళు జోలికి వెళ్ళి కేసులు పెడితే అక్రమ కేసులను ఎడుద్దామని చూశారు వాళ్ళు. వీళ్ళు అలా చూడలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిన కేసులన్నీ కూడా నిజంగా గజంలో దూరిపోయి ఉన్నాయి. అర్థమైందండి? అందులో కూడా వాళ్ళు మనుషులు పెట్టేసుకుని సిట్టుల్లో గట్టనే ఎవడో ఒకటి దూరిపేసి ఎంతో కొంత వాళ్ళు అనుకూలంగానే వస్తున్నాయి. అనుకూలం అంటే వాళ్ళు తప్పు చేయలేదని కాదండి, వేరే వాళ్ళ మీద తోసేస్తున్నారు. తప్పు జరిగింది కానీ వేరే వాళ్ళ మీద తోసేస్తున్నారు. అధికారులను బలి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాలకి రగిలిపోతూ ఉన్నారు. కాదంబరి అమ్మాయి జత్వాని, కాదంబరి జత్వాని దగ్గర నుంచి రాష్ట్రంలో అరాచకం జరిగి వీళ్ళు చెలరేగిపోయిన విషయాల్లో ఈ ప్రభుత్వం వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి అభిప్రాయం అందరిలోనూ ఉంది. అది నిజం. ఎందుకంటే మనం ఓపెన్గా చెప్పుకోవాలి, మన పక్షపాతం ఉండకూడదు. ఇలాంటి సమయంలో చాలా సమయం పాటిస్తున్నారు కేడర్. చంద్రబాబు నాయుడు గారి మాట జవదాటకుండా ఆయన చెప్పాడు, మన కక్ష రాజకీయాలు వద్దు, మనం కూడా వాళ్ళ మీద దాడులు చేసి పగా ప్రతీకారాలు అంటూ ఉంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, పెట్టుబడులు తెచ్చుకుందాం, ఈ అభివృద్ధి చూసి ప్రజలు మళ్ళీ మనకే పట్టం కడతారు, మనం కలిసిమెలిసి ఉందాం, వాళ్ళ పాపను వాళ్ళే పోతారన్నట్టుగా ఉంది వారం. కానీ వాళ్ళు అది అలా ఊరుకుంటా అలసుగా తీస్తున్నారంటారా? దాన్ని ఒక రకంగా
అలుసుగా తీసుకుని వాళ్ళు రెచ్చిపోతుంటే క్యాడర్కి ఏమవుతుందంటే పటిష్టమైన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన పరిపాలనా దక్షతకి సవాల్ ఎదురవుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ అభిమానిస్తారో, చాలా కఠినంగా ఉంటాడు కొన్ని చట్టాలు అమలు చేయడంలో, రౌడీజాన్ని అణిచేస్తాడు, ఫ్యాక్షనిజాన్ని అంతమందిస్తాడు, ఇలాంటి కమ్యూనల్ రైట్స్ ఇలాంటి వాటిని అసలు మచ్చుకు లేకుండా చేస్తాడు. ఒక రకమైన లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, నోరెత్తే ముఖం పగలు కొడతారు అని చెప్పేసి ఆయనకు ఒక హిస్టరీ ఉంది. దానికి సవాల్ వస్తుంది. అర్థమైంది మీకు? అధికారులు కూడా కొంతమంది జగన్ ప్రేమికులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తీరుని కొంచెం ఇబ్బంది కలిగేలా చేస్తున్నారు. ఇంకా జగన్ వీళ్ళు వాళ్ళ మీద కేసులు చర్యలు తీసుకోకపోబట్టి ఏం చేస్తున్నారు, అధికారులు కూడా అలుసుగా తీసుకున్నారు కొంతమంది. జగన్ మీద ప్రేమను చంపుకుంటా. మామూలుగా అధికారం మారినా గొడుగు మార్చేస్తారు వాళ్ళు, అది మార్చుకొని ఇంకా జగన్ ప్రేమిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతకే సవాల్ ఎదురవుతుంది. దాన్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళు సరిచేస్తున్నారు, కానీ క్యాడర్ తట్టుకోలేకపోతున్నారు. అంటే ఒక రకంగా గ్రౌండ్లో వాళ్ళు ఎదురుకుండా అంతకుముందు వీళ్ళకి సవాలు విసిరి వీళ్ళని ఇంట్లోంచి ఇదిలో రానివ్వకుండా ఉన్నవాడు వాళ్ళు కాలు ఎగరేసి తిరుగుతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే కొంతమంది అయితే ఎమ్మెల్యే పక్కన చేరిపోయి మళ్ళీ వీళ్ళని ఎక్కిరిస్తున్నాడు. ఒకటి ఇంకోటి వీళ్ళు నోటుకొచ్చినట్టు తిడుతున్నాడు. దమ్ముంటే చూసుకుంటారా అంటున్నాడు. అవకాశం ఉన్నప్పుడు అలా కొడుతున్నారు, చంపేస్తున్నారు కూడా. ఇవన్నీ రగిలిపోతూ ఉన్నారు. ఇది ఒక్కరోజు జరిగింది కాదు, ఈ సంవత్సరంన్నర నుంచి వాళ్ళు పుణ్యమే కారం చెల్లుతున్నారు, పెరిగిపోతూ వస్తుంది. ఇలాంటి సమయంలో భరించి సహించి ఉన్న సమయంలో వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతారు. ఇటీవల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పందాలో ఉండి ఇవేం పట్టించుకోవట్లేదు అంటారా? పట్టించుకుంటున్నారండి వీళ్ళు. ఆయన కొంచెం ముందు చూపు ఉన్న వ్యక్తి. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసు. వాళ్ళు కొట్టించుకోవడానికి చూస్తున్నారు. వాళ్ళు కొట్టించుకోవడానికి చూసి తద్వారా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాలని చూస్తున్నారు. ఆయన ఏం చేస్తాడో వాళ్ళు కోరుకున్న చేయడు కదా ఆయన. అందుకని ఆయన కొంచెం సరే వీళ్ళ సంగతి చూద్దాం ఆపాడు. కానీ మరి క్యాడర్ ప్రజలు ఒప్పుకోరు కదా. అది మీకు ఒక రాజకీయ నాయకుడు, పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా, రాష్ట్ర శ్రేయోభిలాషిగా గొడవలు అయి ఉండకూడదు, ప్రశాంతంగా అభివృద్ధి చెందాలి. వాళ్ళనేముందో వాళ్ళ అధికారం లేదు కదా, అరుచుకుంటారులే అన్నట్టుగా ఆయన ఆలోచించవచ్చు పెద్ద మనిషి తరహాలో. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా విచిత్రంగా ఆయన కూడా మాట్లాడుతూ, లోకేష్ గారు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు, బిజీ అయిపోయారు. వాళ్ళకి బాధ ఉంటుంది లోపల, కుర్రోళ్ళు కదా, కానీ వాళ్ళు తట్టుకుంటున్నారు. కానీ క్యాడర్ ఎలా తట్టుకుంటారు? ఇక్కడ ఎవరేమనుకున్నా నిన్న అంబటి రాంబాబు విషయంలో క్యాడర్ స్పష్టంగా ఒక సంకేతం పంపారు జగన్మోహన్ రెడ్డికి. ఏంటి, మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే, రెచ్చిపోయి మాట్లాడితే, నిన్ను అన్నప్పుడు నిన్ను అనకపోయినా అన్నట్టుగా నీకు నువ్వు ఆపాదించుకుని మీరు చేసిన వేరంగం మాకు ఇంకా గుర్తుంది. మీ వాళ్ళు బీపీలు వస్తే మాకు వస్తాయి బీపీలు, మాకు అంతకనే ఎక్కువ వస్తాయి, అయినా సరే అనుకుంటున్నాం మేము. ఇలాగ నోరు విప్పి మాట్లాడితే తోలు తీసేస్తాం, తుక్కు రేగొడతాం అనేటువంటి దాన్ని విజయవంతంగా ఒక మెసేజ్ పంపించారు. అది తప్ప రైట్ పక్కన పెట్టండి, స్పష్టంగా తేల్చి చెప్పారు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి కూడా చెప్పారు. ఇద్దరికి ఇచ్చారు మెసేజ్, ప్రతిపక్ష నేతకి, ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఈ పార్టీకి కూడా. ఏంటి, వాళ్ళు ఏం చేసినా మీరు ఉదాసీనంగా ఊరుకుంటే మీరు ఊరుకున్నా మేము ఊరుకోము అని చెప్పారు. కాబట్టి మీరు చట్ట ప్రకారం వెళ్తున్నారు కదా, చట్ట ప్రకారం అర్జెంట్కి వెళ్ళండి. చట్ట ప్రకారం కూడా వెళ్తున్నట్టు కనపడతలేదు, కనపడాలి. మీరు చేస్తున్నారు, చేయలేదంటలా. మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 సూపర్గా సక్సెస్ అయింది. అభివృద్ధి బ్రహ్మాండం చేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, లా అండ్ ఆర్డర్ హాయిగా ఉంది. ఈ హాయిగా ఉన్నప్పుడు పాయసంలో పలుకురాళ్ళలాగా వీళ్ళు ఈ స్మెల్లో, ఇప్పుడు మీ బ్రహ్మాండం గదిలో బ్రహ్మాండంగా ఉండదు అంతా, మంచి శీతోష్ణ స్థితి, శుభ్రంగా మంచి పంచపక్ష పరిమాణాల్లో పడుకోవడానికి మంచి బెడ్ అంత హ్యాపీగా ఉన్నారు. అందులో పంది పెంట ఎడితే ఎలా ఉంటుంది వాసన, అలా ఉంది వీళ్ళ వ్యవహారం. ఇది అర్జెంటుగా తొలగించాలి, మీరు తొలగించవచ్చు మేము తీసేస్తా ఉన్నారు. అర్థమైందండి. దానికి కొంచెం వక్ర మార్గంలో, ఇది మన ప్రజాస్వామ్యంలో దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఏంటి, ఇప్పుడు వెళ్ళారండి, అంబటి రాంబాబు విమర్శించాడు, అతను క్షమాపణ చెప్పమని అడిగారు. అతను క్షమాపణ చెప్పే వరకు కూడా మీరు అతన్ని రప్పించాలి, ఆందోళన చేయాలి, అతనికి భయం పెట్టాలి. కానీ కార్లు అవి ధ్వంసం చేయకూడదండి. అలాగే ఇంటి మీదకి దహనాలు కట్టి అది వాళ్ళు చేసేసుకుని మీ మీద తోసేస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, టీడీపీ క్యాడర్ ఇలాంటి బాబు గారు ఏమంటాడో అన్న భయం వాళ్ళకి. మనం జరిగింది కూడా అదేనండి, వాళ్ళ పార్టీ వాళ్ళు అంటించారు చూసారా, సత్యనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ కూడా ఇంట్లోనే వాళ్ళే అంటించేసుకున్నారంట. కింద నుంచి ఆవిడ గెరేస్తాడు 3 అంతస్తులకి, అలా గెడతాడు దానికి. కాబట్టి ఆ విషయంలో ఇలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నాడు చంద్రబాబు గారు. ఆయన తప్పులేదు. అందుకునే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకసారి కూర్చొని ఆలోచించుకుని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి లా అండ్ ఆర్డర్, పోలీస్కి. అధికారులను ఏమన్నా లేకపోతే ప్రజలకి మధ్య వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినా సుమోటోగా కేసు పెట్టాలి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి, వాళ్ళు లోపలే ఉండాలి, బయట రాకూడదు, వదలకూడదు. నాగర్ బహిష్కరణ, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ కేసుల్లో అని చేత పాప పరిహార, నిందా పరిహార యోగాలు ఇలాంటివి చేస్తే జనాలు వెక్కిరించినట్టు కదండి, చిరాకు. పైగా కల్తీ అసలు నెయ్యే కాకుండా చేస్తే
మీరు జంతుకోమన్నారు, మీరు క్షమాపణ చెప్పండి, ఇలాంటి మాటలు మాడితే ఒళ్ళు మండదా జనాలకి? అసలు దొంగలు వాళ్ళు. ఆ దొంగలు పైగా ఆ సిట్టు దర్యాప్తు నిరూపణలుగా సుబ్బారెడ్డి కదా మెయిన్, అతని పేరు లేకుండా వాళ్ళు ఇచ్చారు. ఇలాంటి చూస్తే ఒళ్ళు మండిపోతుంది వీళ్ళకి. ఈ జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడేమో అని డౌట్ అవుతుంది వీళ్ళకి. ఈ ప్రభుత్వం మీద కొంచెం అపనమ్మకం వచ్చేస్తుంది, అపోహలు వచ్చేస్తున్నాయి. సరే, నిన్న అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద తమ అధినేతని దూషించాడన్న కోపంతో తిరగబడ్డారు కార్యకర్తలు, బాగానే ఉంది. దాంట్లో వాళ్ళ తరపు నుంచి ఎలాంటి తప్పు లేదు కార్యకర్తల వైపు నుంచి చూస్తే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబుకి కులాన్ని ఆపాదించి ఆయన్ని వంగవీటి రంగా గారితో పోల్స్తాను ఎట్లా చూస్తారు సార్? వాళ్ళు ఏమైనా పోల్చుకుంటారండి, ఎవడు పట్టించుకుంటాడు? అతను వైసీపీ నేత, దాన్ని కాపు నేత అంటున్నారు. కాపు నేత ఎప్పుడు అయ్యాడో చెప్పాలి వాళ్ళు. ఏంటండి, అతను చాలా వీడియోలు స్పష్టంగా చెప్పాడు, నేను కాపు నాయకుడిని కాదు. అతను ఏమండి, ఒకవేళ నిజంగా ఏదున్నా సరే ఇవాళ కులాల గురించి ఎవడ పట్టించుకోడండి. ఎవడు పట్టించుకుంటాడండి? కులాల గురించి ఉన్న ఇళ్లలో పెళ్ళిళ్ళు గట్రా ఎవరితో చేసుకుంటున్నారో, వ్యాపారాలు ఎవరితో చేస్తున్నారు, ఇంకా కులాలు ఏంటి సన్నాసులు మాట్లాడుకుంటారు. అది దాన్ని అస్త్రంగా వాడుకుందామని చూస్తారు. వీళ్ళు కూడా ఏం ఆలోచించాలి చెప్పమంటారా? వైసీపీలో ఉన్న లేకపోతే టీడీపీలో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారో చూసుకోవాలి. వైసీపీ నుంచి ఎవరు మాట్లాడుతున్నారో, జోగి రమేష్, పేరు నాని, అంబటి రాంబాబు, వీళ్ళే కదా మాట్లాడుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, నలుగురే. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడి తీరాలి, లేకపోతే లోపల ఎప్పుడు దొబ్బేస్తారు. ఏంటండి, ఇంకెవరు మాట్లాడుతున్నారు చెప్పండి? మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న రెడ్లు కానీ లేకపోతే వాళ్ళ పెత్తనం చేసిన వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడరండి? ఇలాంటి తిట్లు గట్ట సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు తిట్టడండి? అతను నెప్పేటి వెళ్చేది ఎందుకు తిట్టించడం? అంటే వాళ్ళు సేఫ్ కొండి వెళ్తాడు డ్రామాడి వీళ్ళు బతుకు లేకుండా చేసేయటం, వీళ్ళు తన్నులు తినాలా ఏంటండి? అవునా కదా? కాబట్టి వీళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా కుట్రల్లో వాళ్ళమే కుట్రలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు మీద కుట్ర చేశాడు అతను ఇరికించాడు ఇందులో. ఇప్పుడు అసలు ఆ ఫ్లెక్సీ గొడవ ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎంత సమయం సహనం పాటిస్తున్నారో, అసలు నెయ్యి లేదని వచ్చిన తర్వాత మహాపాపం రా బాబు, ఇది జరిగింది పాపం, ఇది కల్తీ నెయ్యి, ఇది నిజం అని చెప్పారు వాళ్ళు. దానికి ప్రజాస్వామ్యతంగా వాళ్ళు పోస్టర్ వేశారు. దానికి నువ్వు నెయ్యి కల్తీ అవ్వలేదు, బ్రహ్మాండమైన ఆవు నెయ్యి పెట్టామని నువ్వు వేసుకో పోస్టర్. అందుకని చింపడానికి వెళ్తామేటి? ఎన్ని వేల గుండెలు ఉండాలి నీకు చింపడానికి వెళ్తానికి? ముడ్డి పగలు అక్కడే కొట్టి ఎర్రగొట్టే కాళ్ళు చేయాలి, తిరిచేయాలి చింపుతానికి వస్తాను. నువ్వెవడా చింపుతానికి? ఊరుకుంటారా? నువ్వు కేడర్కి వాళ్ళకి చీముని ఎత్తలేదా, ఉప్పు కారం తింటలేదా? నువ్వు అధికారంలో ఉండి ఫ్లెక్సీలు చింపి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఫ్లెక్సీలు చింపితే నోరు మూసుకుని ఊరుకుంటారా? చేసింది మహాపాపం, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటా ప్రజల మీద తిరగబడతాం. పోలీసు వాళ్ళు కూడా అది పెట్టకుండా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. చింపడానికి వచ్చినట్టు కాళ్ళు చేతులు ఎరగ తీసి లోపల వేయకుండానే నీకు ప్రజాస్వామ్యతంగా ఫ్లెక్సీ పెట్టుకున్నారు. వాళ్ళని ఏం దూషించలేదు కదా బాబు, అపచారం చేశారు వాళ్ళు చెప్పుకున్నారు. పాపం ఇప్పుడు తిట్టి తిమ్మి గొడవలు పెట్టుకోవట్లేదు కదా, ఇంకో ఇలా జరిగింది ఎంత పాపం చేసాడు ఏంటండి. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి భావ ప్రకటన స్వేచ్ఛ అన్న డీజీపీ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఆనాటి నాయకులు ఇవాళ వీళ్ళు వింతగా మాట్లాడటం విడ్డూరంగా లేదా? నేను ఇవాళ చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా కేడర్ని సంతృప్తిపరిచే కార్యక్రమం చేపట్టాల్సిందే ప్రభుత్వం. చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇలా అణిచిపెడితే ఎప్పుడు ఫ్లేర్ అప్ అవుతారో తెలియదు. ఒకసారి శాంపుల్ చూపించారు వాళ్ళు ఇరుపక్షాలకనే. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడాలి. వాళ్ళు జాగ్రత్త పడకుండా నోరు జారితే తన్నులు తింటారు. ప్రభుత్వం కనుక వాళ్ళ మీద చర్యలు చట్టపరంగా తీసుకోకపోతే వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం అవుద్ది. కాబట్టి రాష్ట్రం ల్యాండ్ ఆర్డర్ కాపాడాలంటే ఆ దొంగల్ని, దోపిడీదారుల్ని, అరాచకవాదుల్ని, నోటుకొచ్చినట్టు మాట్లాడవాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అత్యవసరమైన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. దొంగల్ని, దోపిడీదారుల్ని, దుర్మార్గుల్ని కట్టడి చేసి ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, కార్యకర్తలను కూడా సంతృప్తిపరచాల్సిన అవసరం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.